వారం రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్కి పిలిచి లంచ్ చేపించి దావత్ ఇచ్చాడు. పూర్తిగా ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి చాలా కథలు చెప్పాడు. దాంతో పాకిస్తాన్ తబ్బిబ్బైపోయి డొనాల్డ్ ట్రంప్కు శాంతి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి రికమెండేషన్ చేసింది. నోబెల్ ప్రైజ్ అసోసియేషన్కు పాకిస్తాన్లో రికమెండ్ చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఊరికనే పిలిచి దావత్ ఇస్తాడా? ఏ దేశానికైనా ఎవరితో అయినా సరే డొనాల్డ్ ట్రంప్ బిజినెస్సే చేస్తాడు. అతనికి నైతికత, మోరల్, అనైతికము ఇట్లాంటి పదాలకు మీనింగే తెలియదు. సో పాకిస్తాన్ ఎప్పుడైతే ఉబ్బవుతుందో దాన్ని అనుసుగా తీసుకొని దానికి మొత్తం సైన్య అంటే వెపన్స్ అన్నీ కూడా ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. చాలా సైనిక సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇంకా సంతోషపడింది పాకిస్తాన్. కానీ రాత్రే తీసుకపోయి ఇరాన్ మీద బాంబులు వేసాడు డొనాల్డ్ ట్రంప్. శాంతి కపోతాలు ఒల్లవేస్తూ యుద్ధాలను మొత్తం ఆపుతా అని చెప్తూ అతనే పోయి యుద్ధం చేస్తున్నాడు ఇరాన్ మీద. ఇదే కదా ట్రంప్ అంటే, డొనాల్డ్ ట్రంప్ అంటే. ఇప్పుడు మరి పాకిస్తాను ఏం సమాధానం చెప్పాలా? నోబెల్ ప్రైజ్ కోసం ఏమో రికమెండేషన్ చేసింది, తెల్లారే వరకు బాంబులు వేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేస్తా మొత్తాన్ని దాన్ని లొంగ తీసుకుంటా అని కథలు చెప్తున్నాడు. మరి ఇది పాకిస్తాన్కు మరి ఏ రీతిలో ఉపయోగపడుతుందో తెలియదు. చూడండి డొనాల్డ్ ట్రంప్ నేచరు. ఇంతకుముందు ఒబామా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అతను మాట్లాడాడో మీకు అవన్నీ క్లిప్పింగ్లు పెడుతున్నాను. 2011 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో బరాక్ ఒబామా గురించి ఎంత దారుణంగా మాట్లాడడం చూడండి. ఇరాన్ మీద యుద్ధం పోతున్నాడు అని చెప్పాడు. కానీ జరిగిన వాస్తవం ఏందో మీ అందరికీ తెలుసు. ఒబామా ఎన్నడూ కూడా ఇరాన్ మీద యుద్ధం చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం అతను యుద్ధం చేసి ఓట్ల కోసం యుద్ధం చేస్తాడని చెప్పాడు. The United States has officially entered the Israel-Iran war. On Saturday, President Donald Trump announced that the US military carried out major strikes on 3 of Iran's most... బరాక్ ఒబామా యుద్ధం చేస్తాడని చెప్తే బరాక్ ఒబామా ఎన్నడూ కూడా యుద్ధం చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ మీద మాట్లాడలేక, మాటలతో దాన్ని సాల్వ్ చేయలేక యుద్ధం చేశాడు. మరి ఎవరు గొప్ప మీరే ఆలోచించుకోండి.